అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రూల్స్ పాటించాలంట. అల్లు అర్జున్ గారి కళ్ళలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. మీడియా సేల్స్ మేనేజర్ కావేరి చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ వచ్చేసి సోషల్ మీడియాలో ఈ రోజు తెగ అయితే ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అసలు ఈ కావేరి ఎవరు, అసలు అల్లు అర్జున్ గారి మీద ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసింది, మొత్తం ఈ వీడియోలో మీకైతే వివరిస్తాను. దీని మీద అల్లు అర్జున్ టీం ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, మొత్తం డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒక ఇంటర్వ్యూలో మీడియా సేల్స్ మేనేజర్ కావేరి మాట్లాడుతూ, దీని పెద్ద ఫేమస్ పర్సన్ కూడా కాదు, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఒక 3K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ యూట్యూబ్ అకౌంట్ ఏదైతే వీడియో పోస్ట్ చేశారో పాడ్కాస్ట్ అని చెప్పి, ఆ వీడియోలో దాదాపు 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి ఇంతటి లో సబ్స్క్రైబర్స్, ఇంత ఫాలోవర్స్ ఉన్న ఈ కావేరి చేసిన మాటలు సోషల్ మీడియాలో ఇంతగానో ఎందుకు వైరల్ అవుతున్నాయి? అంత తక్కువ ఫాలోవర్స్, అంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఒక వీడియో ఇంత అటెన్షన్ ఎలా దొరికింది అనే విషయాల మీద, అసలు ఏం జరిగింది దాని మీద మొత్తం వివరంగా మీకైతే వివరిస్తాను. ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ, అల్లు అర్జున్ గారు 42 లిస్టులతో ఉన్న కొన్ని రూల్స్ అయితే ఇస్తారంట. ఆ సెట్ దగ్గర, ఆ షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా రూల్స్ అనేవి ఫాలో అయితే అవ్వాలి. తనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, తన ఫేస్ చూడకూడదు. అండ్ అలాగే అల్లు అర్జున్ గారికి మేనేజ్ కింద మేనేజర్ చాలా మంది మేనేజర్స్ ఉంటారు అని చెప్పి వన్ ఆఫ్ ద ఒక వీడియోలు అయితే అనడం జరిగింది, ఆ పాడ్కాస్ట్ లో అనడం జరిగింది. సో మనము నార్త్ ఇండియన్ ఇంటర్వ్యూస్ కానీ, నార్త్ ఇండియా ఏం చూడం, మాకేం తెలియదు కూడా. బట్ ఈ దానికి ఎట్లా అటెన్షన్ వచ్చిందంటే, ఆ వన్ ఆఫ్ ద క్లిప్ సోషల్ మీడియాలో ఎవరైతే పాడ్కాస్ట్ చేశారో వాళ్ళే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ రీల్ గా పెట్టుకున్నారు. ఆ పోస్ట్ వచ్చేసి మన ట్విట్టర్ లో ట్రెండ్ అయితే అయ్యింది. ట్విట్టర్ లో ఎట్లా ట్రెండ్ అయింది, అల్లు అర్జున్ గారు అంటే చాలా మంది హేటర్స్ కూడా ఉంటారు. వన్ ఆఫ్ ద హేటర్ వచ్చేసి ఈ పోస్ట్ అయితే వేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఒక హీరో దగ్గర నుంచి ఏదైనా ఎప్పుడు దొరుకుతుంది, ఆ హీరోని ఎలా అణిచివేయాలి అనే విధంగా చాలా మంది చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఫ్యాండమ్ కూడా వాళ్ళ హీరోకి ఆపోజిట్ గా ఊరిని ఎలా తొక్కాలని దాని మీదనే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు. సో అల్లు అర్జున్ కరెక్ట్ గా ఈ టాపిక్ మీద దొరికారు. ఇది ఒక వీడియో ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అల్లు అర్జున్ నిజంగానే అని ఉంటాడు, తన ఒక మీడియా మేనేజర్. సో అందుకే తన అన్నది నిజమే అని చెప్పి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయితే అయ్యింది. సో దాన్ని యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా మంది, మామూలుగా ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని షేర్ చేయడం అయితే మొదలు పెట్టారు. అవునా, నిజంగా అల్లు అర్జున్ గారు ఇన్ని రూల్స్ పెడతారా? అరే మన తెలుగులో ఎప్పుడు ఇలాంటి న్యూస్లు వినలేదే, అరే మన తెలుగులో ఎప్పుడు ఇలాంటివి మనం చూడలేదే, ఇందుకు వెళ్ళేసరికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పి చాలా మందిలో క్యూరియాసిటీ పెరిగింది. అసలు ఇది నిజమేనా అనే డౌట్ కూడా రేజ్ అయింది. సో అప్పుడే రంగంలోకి దిగింది ఏ మూవీ టీం వాళ్ళు. సో వాళ్ళు అఫీషియల్ గా ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు అయితే సైలెంట్ గా ఉండరు. అల్లు అర్జున్ గారిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిఆర్ ఇన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే. అంతటి పిఆర్ ఉన్న వాళ్ళు దాన్ని చూస్తూ ఊరుకోరు కాబట్టి వాళ్ళైతే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఒక పోస్ట్ అయితే వేశారు. సెకండ్ రీసెంట్ కామెంట్స్ ఆర్ ద బేస్లెస్ అండ్ అన్ట్రూ అని చెప్పి అయితే ఒక ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు 42 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సృష్టించిన కథ, అవి నిజం కాదని చెప్పి వాళ్ళైతే అనడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు ఎప్పుడు డిగ్నిటీ అలాగే హానర్ తో ఉంటారు. ఇలాగ వచ్చిన తప్పుడు అలిగేషన్ ని చాలా సీరియస్ గా మేము తీసుకుంటున్నాము అని చెప్పి అయితే ఆ ప్రెస్ నోట్ లో చెప్పడం జరిగింది. అలాగే లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటామని చెప్పి అయితే వాళ్ళైతే అఫీషియల్ గా అనడం కూడా జరిగింది. ఇది బెస్ట్ పంచ్ అంటే నిజం చెప్పాలంటే. ఇలాంటి అన్బయాస్డ్ బేస్లెస్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అది ఏ హీరోకైనా, ఏ స్టార్ కైనా గానీ అవ్వకూడదు, రాకూడదు. బట్ వీక్స్ క్లిక్స్ కోసం, వ్యూవర్షిప్ కోసం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటున్నాయి. సో ప్రస్తుతంగా అయితే ఆ టీం అయితే వీళ్ళకైతే పంచలైతే ఇవ్వడం జరిగింది. లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటామని అయితే అన్నారు. మరి దీని మీద అపోజిట్ లో ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆ కావేరి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ పాడ్కాస్ట్ పెట్టిన వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూడండి. వాళ్ళ స్టోరీలు చూస్తుంటే మా పాడ్కాస్ట్ బాగా వైరల్ అవుతుంది, బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్, సోషల్ ట్విట్టర్ లా, అది ఇప్పుడు న్యూస్ లో కూడా వచ్చేసింది. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో, వాళ్ళకి సమ్ అటెన్షన్ వచ్చిందని చెప్పి రేంజ్ లో అయితే సంతోషపడుతున్నారు. అంటే క్లియర్ కట్ గా ఇక్కడ వాళ్ళ గోల్ అయితే వాళ్ళు రీచ్ అయితే అయ్యారు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళ ఛానల్ కి వ్యూవర్షిప్, ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్. ఇప్పుడు ఒక్క న్యూస్ వల్ల వాళ్ళు ఎంత అటెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 days అదే న్యూస్ ఉంటది ఎక్కడ చూసినా కూడా. ఇది నిజమా కాదా అని చెప్పి పక్కన పెట్టండి. అసలు ఏంటి బేస్లెస్ రూమర్స్ బయటకు వచ్చినప్పుడు, అది ఒకరి మీద వేసినప్పుడు అవతల వాడు భయపడాలంటే ఇప్పుడు నేను చెప్పినట్లు లీగల్ యాక్షన్ అనేవి తీసుకోవడం సహజం, తీసుకోవాలి కూడా. మామూలుగా అయితే వేరే హీరో ఎవరైనా గానీ ఇలాంటివి ఖండిస్తారు, తర్వాత దాని మీద పట్టించుకోరు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఏ టీం వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటామని అలా అఫీషియల్ గా చెప్పడం అయితే జరిగింది. ఈ డిఫామేషన్ ప్రొసీజర్ కింద అయితే దీన్ని అయితే కేటగిరీలో వాళ్ళైతే తీసుకుంటామని ఆల్రెడీ ఫైల్ కూడా చేస్తుంటారు. ఈ పార్ట్ మీడియా ముందు కూర్చొని సెలబ్రిటీల మీద ఏది పడితే మాట్లాడితే ఇలానే ఉంటుంది. ప్రూఫ్స్ ఉన్నాయా, నిజాలు ఉన్నాయా మాట్లాడు, అంతేగాని
ఇలాంటి బేస్లెస్ రూమర్స్, ఒకవేళ తన రియల్ గా సెట్ లో అలాంటి బిహేవియర్ చూసిందా, ఏ సెట్ లా, ఏ మూవీ షూటింగ్ లా, ఏ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లా, ఎక్కడ జరిగింది, క్లియర్ కట్ గా ప్రూఫ్స్ తో చెప్పాలి. ప్రతి సెలబ్రిటీ కూడా సెట్ లకు వచ్చిన తర్వాత కొంచెం ప్రైవసీ అయితే కావాలి. అది అల్లు అర్జున్ కైనా కానీ, మిగతా ఏ స్టార్ హీరోస్ కైనా కానీ. సో దాంట్లో వాళ్ళు కొన్ని రూల్స్ కూడా పెట్టొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హీరోలు ఈ మధ్య ఎక్కువ చూసుకుంటే బాలీవుడ్ లో కూడా షూటింగ్ చేస్తున్నారు, ఎక్కువగా యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి రావాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా రన్ అవుతుంది, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా క్లారిటీ. అక్కడ హీరో ఉంటే హీరో దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు, వాళ్ళకి సపరేట్ క్యారవాన్ ఉంటుంది. దగ్గర షూటింగ్ లా షార్ట్ రెడీగా ఉన్నప్పుడు బయట వచ్చి కూర్చున్నప్పుడు కూడా పక్కన ఎవరు ఉండరు. ఇవి మన సెటన్ గా మనకి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రూల్స్ ఇవి. బాలీవుడ్ లో కూడా కొన్ని రూల్స్ పెట్టారు. కొన్ని రూల్స్ హీరోకి ప్రైవసీ ఉండాలని చెప్పుంటారు. అంతేగాని హీరో కళ్ళలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అలాంటివి ఎవరైనా పెట్టుకుంటారు చెప్పండి, ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. అసలు లాజిక్ అనేది లేదు ఇలాంటి అలిగేషన్ వేయడంలో కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం, తన బిహేవియర్ ఎలా ఉంటాడో మనకి క్లియర్ కట్ అర్థం కదా. తను చెప్పాలంటే తన బిహేవియర్, అల్లు అర్జున్ గారి బిహేవియర్ మనం చూస్తే తన క్లియర్ కట్ గా మనకి అర్థమైపోతుంది. తను జనాలకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, షూటింగ్ లో ఎలా ఉంటాడు, షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాడు, ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాడు. మన చిన్నప్పటి నుంచి తన గురించి అన్ని తెలుసుకుని చూసుకుంటూ పెరిగాం. బట్ ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత తన క్రేజ్ పెరిగిన తర్వాత ఇలాంటివి చేస్తున్నాడు అని చెప్పి ఇలాంటి అలిగేషన్స్ రావడం అనేది కూడా బేస్లెస్ అనే చెప్పాలి. ఎందుకంటే సక్సెస్ అనేది తనకి ఇప్పుడే రాలేదు, ఎప్పుడో దేశం మొదలు ఎప్పుడో 10 years బ్యాక్ తను చూసిన సక్సెస్ ఇవన్నీ. సో కొత్తగా పుష్ప 2 తో తనకు పెరిగిన మార్కెట్ ఏం లేదు. సో పాన్ ఇండియా వైజ్ క్రేజ్ రావడం వల్ల తను ఇలా బిహేవ్ చేశాడని చెప్పి వాళ్ళ అటెన్షన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇండియా వైడ్ సెన్సేషనల్ కాబట్టి ఈ యొక్క ఫేమ్ ని, ఈ యొక్క సెలబ్రిటీని వాళ్ళైతే అటెన్షన్ కోసం యూజ్ అయితే చేసుకున్నారని నా ఒపీనియన్. సో టీం కూడా దీన్ని అయితే గట్టిగా అయితే ఖండించింది, లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అంటున్నారు. మరి దీని మీద నిజాలుగానే ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చేసి వాళ్ళు పాడ్కాస్ట్ లో ప్రూవ్ చేస్తారా లేదో అనేది కూడా చూడాలి. మీరేమంటారు, ఇది నిజమే అంటారా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. నా వరకు అయితే నేనైతే నమ్మట్లేదు ఇలాంటివి అల్లు అర్జున్ గారు చేయరని అనుకుంటున్నాను, లేదా పబ్లిసిటీ కోసం వాళ్ళే చేస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి, అలాగే ఫాలో అయితే కొట్టండి.